చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. గుంటూరు జిల్లా పెదకాకానిలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం నాడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గడిచిన 5 రోజులుగా హోమాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ తెలిపారు. ఆలయం నిర్మించి 9 సంవత్సరాలు అయిందని, మొదటి నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ధర్మకర్త లక్ష్మీనారాయణ చెప్పారు. ఆలయ నిర్మాణానికి దాత స్థలం ఇచ్చారని, స్థానిక పెద్దలంతా ఒక కమిటీగా ఏర్పడి సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో ఆలయాన్ని నిర్మించామన్నారు. 5-6 వేల మందికి అన్నదానం చేస్తామని, మొదట్లో 4 స్వాములు మాత్రమే హనుమాన్ దీక్ష తీసుకున్నారని, ప్రస్తుతం 50 మంది స్వాముల వరకు దీక్షలు చేరుకున్నాయన్నారు. ఈ దీక్షలు 41 రోజులు ఉంటాయన్నారు. ఆలయంలో ఉత్సవాలన్నీ ఆలయ కమిటీ, దీక్షలో ఉన్న స్వాముల ఆధ్వర్యంలోనే జరుగుతాయని ధర్మకర్త చెప్పారు. కేవలం భక్తి కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త లక్ష్మీనారాయణ చెప్పారు. 3 అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకున్నామని, ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా వారికి భోజనాలు పంపుతామని ఆయన చెప్పారు. హిందూ సనాతన ధర్మం పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని, వచ్చే సంవత్సరం కనీసం 150 మంది స్వాములు దీక్ష తీసుకుంటారని భావిస్తున్నట్లు ధర్మకర్త లక్ష్మీనారాయణ చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం శివాలయం పంతులు మహేష్, శనేశ్వర దేవాలయం రవికుమార్ తో కలిసి ఛత్రపతి సేన స్థాపించామన్నారు. ఈ సేన తరపున హిందూ ధర్మ పరిరక్షణకు, గో సంరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా సువర్చలదేవి సమేత అభయాంజనేయ స్వామి కళ్యాణం నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో ఘట్టాభిషేకం నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో నెంబర్ 1 న్యూస్ ఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు పాల్గొన్నారు. పూర్ణాహుతి కార్యక్రమం, అన్నదానం నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో ఉన్నాము. ఆలయ ధర్మకర్త గారు వీరిశెట్టి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. జై శ్రీరామ్. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం శివాలయం రోడ్డులో ఉన్నది. ఈ గుడి నిర్మాణం జరిగి 9 సంవత్సరాలు, ఇది 9వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి ఘట్టాభిషేకం, ఉదయం 5 రోజులు హోమాది కార్యక్రమాలు జరుపుకొని హనుమాన్ జయంతి రోజు ఘట్టాభిషేకం ప్రారంభిస్తాము. ఆ రోజు ఉదయం 6 గంటలకి ఘట్టాభిషేకం స్టార్ట్ అయ్యింది. 9 గంటలకల్లా ఘట్టాభిషేకం అయిపోయింది. స్వామివారి తదుపరి కళ్యాణం, స్వామివారికి సువత్సలాదేవి సమేతంగా కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత అన్నసంతర్పణ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత గ్రామ ఉత్సవం ఉంది. అసలు ఈ ఆలయం నిర్మించి ఎన్ని సంవత్సరాలు? ఇది 9వ సంవత్సరం స్వామి. 9 నుండి 10 సంవత్సరం రన్నింగ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే మేము 5 నుంచి 5-6 వేల మందికి అన్నసంతర్పణ జరిగిద్ది. బాగా రంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి ఉత్సవం కూడా బాగా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక 3-4 స్వాములతో స్టార్ట్ అయ్యి ఇవాళ వచ్చేదలికి 40-50 మంది ఈ సంవత్సరం స్వాములు దీక్ష తీసుకోవడం కూడా జరిగింది. స్వామివారి దీక్ష తీసుకున్నారు. స్వామివారి దీక్ష తీసుకున్నాం 41 రోజు. ఒక 35 నుంచి 40 మంది దాకా స్వామివారి దీక్ష తీసుకొని ఉన్నారు. ఈ స్వాముల ఆధ్వర్యంలోనే మొత్తం అందరూ ఆలయ కమిటీ స్వాముల ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి స్వామి. ఆలయ కమిటీ ద్వారా మీరు ఏమైనా పనులు చేస్తారా? అంటే ఇక్కడ అనాథ శరణాలయం ఒకటి ఉంది స్వామి. దాన్ని కూడా మేము టైప్ చేసుకున్నాము. ఇక్కడ ఏదన్నా ఈ కార్యక్రమం, చిన్న కార్యక్రమం జరిగినా కానీ, ఏదైనా జరిగినా కానీ దానికి కూడా వాళ్ళకి కూడా, అంటే 3 ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ. 3 ఆశ్రమాలకి ఏదన్నా పంపించడం కానీ. ఇక్కడ మాకు మెయిన్ వచ్చి పెదకాకానిలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఈ ఆలయానికి సంబంధించి కమిటీ సభ్యులు, ఈ ఊరు వాళ్ళం మొత్తం మేము ఒక టీం ఉన్నాము. ప్రతి కార్యక్రమానికి మేము హాజరవుతాము. శాకాంబరి అలంకరణగా, శాకాంబరి ఉత్సవానికి కానీ, శివరాత్రి మహోత్సవానికి కానీ, రథోత్సవానికి కానీ అన్నిటికీ మేమైతే కంపల్సరీగా ఉంటాం స్వామి. ఈ అభయాంజనేయ స్వామి గుడిని ఒక 9 సంవత్సరాలు నుండి 10 సంవత్సరాలు వస్తున్నాయి అంటున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో మీ పాత్ర, లేకపోతే దాతలు నిర్మించారా, లేకపోతే ధర్మకర్తగా మీరున్నారు కాబట్టి ఇది ఏ విధంగా నిర్మించబడింది? అంటే ఫస్ట్ ఒక ఆయనకి ఇక్కడ అంటే కొంచెం ఇక్కడ కొంత ప్లేస్ ఉంది. ఒక స్వామి ఏమన్నారంటే ఇక్కడ గుడి కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పని అన్నారు. ఇక్కడ ఉన్న 4 బజార్లు స్వాములు అందరం కలిసి మాట్లాడుకొని సరే ఇక్కడ గుడి కడదామని చెప్పి నిర్ణయించుకొని గుడి స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక 2 సంవత్సరాలు స్టార్ట్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు స్వామివారికి నేను సేవ చేశాను డైలీ. అంటే స్వామివారిని అప్పుడు ప్రతిష్ఠించలేదు ఒక 2 సంవత్సరాలు.
2 సంవత్సరాలు అయితే కాదు, స్వామివారిని మామూలుగానే ఉంచాం, ప్రతిష్ఠించకుండా. ఈ గుడి కట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల్లో డోనర్స్ని చూసి దాదాపు ఒక 60-70 లక్షల రూపాయలు డోనర్స్ సమకూర్చారు. వాటితో నిర్మాణం జరిగిన తర్వాత అర్చక స్వామిని పెడతాం జరిగింది స్వామి. ఇక్కడ వచ్చేసి స్వామివారు స్వయంభుగా వెలిసారా లేకపోతే ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేశారు? లేదు స్వామి, స్వామివారిని మామూలుగానే తీసుకొచ్చారు. ఒకసారి నుంచి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. స్వామివారిని మామూలుగా తీసుకురావడమే జరిగింది ఇక్కడికి. ఇప్పుడు మా నంబర్ 1 న్యూస్ ఛానల్ తరపున మన స్వామివారి సన్నిధికి దాతలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? అయితే ఏమన్నా ఈ మందిరానికి కావాల్సిన అవసరతలు ఏమైనా ఉన్నాయా మీరు ఏం లేదు మేడం స్వామి. వచ్చే సంవత్సరం ఘనంగా ఇంకా ఒక 150 మంది స్వాములు సమకూరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. దేనికంటే ప్రతి ఒక్కళ్ళు హిందూ భావజాలంలోకి వెళ్ళాలి. ఏంది అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం రోడ్ల మీద అట్లా ఇట్లా మాట్లాడుకోకుండా అట్లాంటివి జరగకుండా మాల దీక్ష కార్యక్రమం కానీ చేపట్టితే కొంచెం బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది, ఊరికి బాగుంటుంది, అన్ని విధాలుగా ఏదైనా కానీ మంచి జరిగిద్దని చెప్పి ఒక భావంతో అందరికీ మాలలు వేయటం కానీ ఏదైనా కానీ ఇంకా మాల తీసుకొని స్వామివారి దీక్ష తీసుకొని ఇంకా కొంచెం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. నా నంబర్ 1 ఛానల్కి ఇదే మా ధన్యవాదాలు చెప్తున్నాం. సనాతన ధర్మం గురించి మీరు పోరాడుతున్నారని మాకు తెలిసింది. మీరు పోరాడుతున్నారా సనాతన ధర్మం గురించి? అంటే ఇక్కడ మేము ఒక టీం ఉన్నాం స్వామి, ఒక 5గురం. కుర్మాల రవి గారని ఒక ఆయన, కడియాల గోపి గారని, శంభునాథ స్వామి అని చెప్పి, మళ్ళీ మాధవ స్వామి అని చెప్పి ఉన్నారు. మేమంతా ఒక టీం స్వామి. ఛత్రపతి శివాజీ సేన అని చెప్పి ఉంది మాది. ఆలయాల మీద ఎటువంటి ఇబ్బందులు జరిగినా, వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది జరిగినా మేము ముందుంటాం స్వామి. గో సంరక్షణ కోసం అయితే మా వాళ్ళు అయితే ఎన్నో రోజులు మన తోలుగెడ్డి దగ్గర లారీలకి కాపలా ఉన్నారు. మేము అనిల్ బెహ్రా గారు, హర్ష గారు, మాధవ్ గారు, గోపి గారు వీళ్ళందరూ మా లీడర్స్ స్వామి. వాళ్ళ ఆధ్వర్యంలో మేము పెదకాకాని గ్రామం నుంచి మేమైతే పన్యాసానికి ఉన్నాం స్వామి. ఏ ఇబ్బంది జరిగినా కానీ ఆలయాలకు కానీ గోవులకు కానీ ఏదైనా సరే హిందూ మతానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి మేమైతే ముందుంటాం స్వామి, ఏదైనా కానీ. జై శ్రీ. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్. విన్నారు కదా ధర్మకర్త గారు చెప్పిన విషయాలు. మనం పెదకాకానిలోని అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉన్నాము. మార్నింగ్ అయితే ఘట్టాభిషేకం జరిగింది కదా, ఈ విశేషాలన్నీ మనం విన్నాము. ఇదైతే ఈ ఆలయంలోని విశిష్టత. కెమెరామెన్ సాయితో మధు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.